నమస్కారము. చిట్టి కథలు ఛానల్ సబ్‌స్క్రైబర్‌కి అందరికీ వెల్కమ్. ఈరోజు మనము ఒక చక్కటి చిన్ని కథ అదే చ చ గురించి చెప్పుకుందాము. ఈ కథలో ఏమో మనకి హీరో వచ్చేసేసి ర్యాబిట్, ర్యాబిట్ రోబో అండ్ లయన్ సాబా. ఈ కథలో చిన్ని నీతి కూడా ఉంటుంది. చివరికి నేను చెప్తాను నీతి గురించి. సో, మనం కథ ఇప్పుడు చదువుకుందాం. ఒక అడవిలో చిక్కటి అడవిలో ఆహ్, ఒక ర్యాబిట్ తన ఫ్రెండ్స్‌తో అందరితో కలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. ఆహ్, మంచి మంచి క్యారెట్లు తింటూ ఆ! చక్కగా సన్‌షైన్‌లో ఆహ్, గెంతుతూ ఆడుకుంటూ చక్కగా ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో. అదే అడవిలో ఆహ్, ఇంకొక పెద్ద సింహం ఉంటుంది. ఆ సింహం అంతా అడవికి రాజు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ దానికి అన్ చాలా అంతా మంచిదే కానీ కొంచెం గర్వం. నేను చాలా స్ట్రాంగు. నా అంత గొప్పవాళ్ళు లేరు. నేనే ఈ అడవికి రాజుని అని అలా అనుకుంటూ ఉంటుంది. సో, ఆహ్, ఈ సింహము ఆహ్, మన ర్యాబిటు ఒకే అడవిలో అలా ఉంటూ ఉంటున్నాయి. ఒకరోజు ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడెను ఈ సింహము ఉండే ప్లేస్‌లోకి సడెన్‌గా ర్యాబిట్ ఆ ఏరియాలోకి వస్తుందనమాట. అది చూసేసేసి సింహము అరే! ఈ ర్యాబిట్ చాలా బావుంది, చక్కగా ఉంది. ఈరోజు దీనిని భోజనం చేద్దాము అని చెప్పేసేసి అది సింహము ఆ ర్యాబిట్‌ని అటాక్ చేస్తుంది. ర్యాబిట్‌ని ఆహ్, ఆహ్, చంపి ఆ రోజు భోజనం చేద్దామని చెప్పి సింహము ర్యాబిట్‌ని అటాక్ చేస్తుందనమాట. అప్పుడు ర్యాబిట్ తప్పించుకుందామని చూస్తుంది. కానీ ఎంత తప్పించుకుందామని చూసినా కూడా ర్యాబిట్ అంటే చాలా చిన్నది కదా! మరి సింహమేమో ఇంత పెద్దది, అడవికి రాజు. తప్పించుకోలేకపోతుంది. ర్యాబిట్‌కి ఇంకా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే దానికి సడెన్‌గా ఒక ఐడియా వచ్చింది. ధైర్యం తెచ్చుకునేసేసి సింహంతో ఇలా మాట్లాడటం మొదలెడుతుంది. ఆహ్, "సాబాస్, నువ్వు అడవికి రాజువు. నువ్వు చాలా స్ట్రాంగు మాకు తెలుసు. ఆహ్, మేము చాలా చిన్నవాళ్ళము. ఈ అడవిలో ఆకుకూరలు అవి క్యారెట్స్, పళ్ళు తిని బతికే చిన్ని ప్రాణులము. నా అంత చిన్ని ప్రాణాన్ని తింటే నీకు ఆకలి ఏం సరిపోతుంది చెప్పు" అని చెప్పి వదిలేయమని చెప్పి బతిమాలుతుంది. అంటే సింహము, "ఆహా! అలా కుదరదు. నేనే ఈ అడవికి గొప్పవాడిని, రాజుని. నువ్వు నా దగ్గరకొచ్చావు. నా అడవి ప్రాంతంలోకొచ్చావు. సో, నేను నిన్ను భోజనంగా స్వీకరిస్తాను. నీ ఆటలేమి సాగవు" అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా మన ర్యాబిట్ ఏం ఏం చేస్తుందంటే, ఇంక చేసేదేమీ లేదని చెప్పేసేసి ఆహ్, ఆహ్, తప్పించుకోవాలని చాలా ఆలోచిస్తుంది. కానీ సింహము తన పంజా విసిరేసేసి ర్యాబిట్‌ని చంపుదామని తయారవుతుంది. ఇంతలోకి మన ర్యాబిట్‌కి చక్కటి ఐడియా వస్తుంది. ఓకే. అడవి రాజా, నేను ఒక చిన్న నేను చిన్నదాన్ని. నువ్వెలాగూ నన్ను చంపేస్తావు. హ్మ్. నా కానీ చంపే ముందర నీకొక మేలు చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగూ నేను నువ్వు చనిపోయేదాన్ని. ఎలాగూ ఆహ్, ఇ ఇంక నా జీవితం మూలాన ఇంక ప్రయోజనం లేదు. కానీ పోయే ముందర నీకు ఒక మంచి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అంటుంది. సింహం, "అదేం లేదు, నువ్వు కథలు చెప్తున్నావు. నాకలాంటివేమీ కుదరదు. నేను వినను" అంటే, "అలా కాదు సింహం రాజా, నేను చెప్పేది విను. ఎలాగూ నువ్వు నన్ను చంపి తింటావు. దానివలన నాకు ఉపయోగం ఏమీ లేదు. కానీ పోయే ముందు నీకొక మంచి సహాయం చేసి పోదామని చెప్పి అనుకుంటున్నాము. నువ్వు ఈ అడవికి పెద్ద రాజు అనుకుంటున్నావు కదా! ఈ అడవి అంతా నీ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ అడవికి నువ్వే పెద్ద రాజు. అని అంటున్నాను కదా! కానీ
ఆహ్, నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అడవిలో ఇంకొక సింహం ఉన్నది. ఆ! ఆ సింహము ఆహ్, తనే రాజు అంటుంది. కానీ ఆహ్, నాకు తెలిసినంత ఈ అడవిలో ఇంకొక సింహం ఉంది. అది తనే రాజు అనుకుంటూ ఉంటుంది. ఆ! కానీ నువ్వు నీ నీ సింహం చూలు, నీ పరాక్రమం ఇది చూస్తే నాకు నువ్వే రాజైతే అనిపిస్తుంది. అందుకని నీకు సాయం చేద్దాం అన్నాడు. ఆ! నువ్వు ఊరికనే అహే! ఈ అడవిలోని ఇంకొక సింహం ఏంటి? నేనే పెద్ద సింహాన్ని. నాకన్నా పెద్ద సింహాలు ఎవరు లేరు. నేనే పెద్ద సింహాన్ని అంటుంది. అలా కాదు సింహరాజా, పద నేను చూపిస్తాను. పద నేను చూపిస్తాను అంటుంది. సరే, ఎలాగైనా నువ్వు నన్ను నువ్వు చెప్పింది నిజమే అయితే సరే నేనొస్తాను. కానీ నిజం కాలేదనుకో నేను చాలా ఘోరంగా చంపేసేసి తింటాను అంటుంది. ఆహ్, అది చెప్పాను కదా సింహం మహారాజా, ఆహ్, నేను ఎలాగో చనిపోయేదాన్ని. దానికి నాకు ఓహ్! దాని మూలాన నేను ఆలోచించటం లేదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. పద మనం వెళ్దాము అని చెప్పి సింహాన్ని వెంట పెట్టుకుని అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అడవిలో వెళ్ళి వెళ్ళి సింహాన్ని ఒక చోటికి తీసుకెళ్తుంది. ఒక బావి ఉంటుందనమాట అడవిలో. ఆ బావి దగ్గరికి తీసుకెళ్తుంది సింహం. ఒక సింహాన్ని కుందేలు చెప్తుంది కదా! చూడు సింహం మహారాజా, నేను చెప్పిన మాట అయితే నువ్వు నమ్మలేదు. ఆహ్, ఇదిగో ఈ ఈ నేను చెప్పిన ఇంకొక సింహము ఇదిగో ఈ బావిలో ఉంది చూడు అని చెప్పి అంటుంది. అప్పుడు మన సింహం ఏం చేస్తుందంటే, ఆహ్, బావి గట్టు మీదకెక్కి ఆహ్, చూస్తుంది. లోపలికి చూస్తుంది. లోపలికి చూస్తే తమ చిత్రం ఏంటంటే, ఆ సింహము ప్రతిబింబమే అందులో కనిపిస్తుంది. ఆ సింహం ప్రతిబింబం కనిపిస్తే, చూసావా సింహం రాజా, అదిగో ఆ బావిలో ఉంది. అది నీకన్నా పెద్ద కింగ్ అనుకుంటూ ఉంది అని చెప్పంటుంది. అప్పుడు మన సింహము చాలా కోపంతో గట్టిగా ఆహ్, రోర్ చేస్తుంది. గాండ్రిస్తుందనమాట. అప్పుడు అది ఆ బావిలో నీటిలో మారుమోగి అది మరలా పెద్దగా వినిపిస్తుంది. ఆ సింహానికి చాలా కోపం వచ్చేసేసి ఒక్కసారి బావిలోకి మళ్ళా చూస్తుంది. మళ్ళా చూస్తే మళ్ళా గట్టిగా అరుస్తుంది. అయినా కూడా అది సింహం మళ్ళా ఆ సింహం అరుపు రీసౌండ్ ఇచ్చి ఆ బావిలో ఇంకా పెద్దగా వినిపిస్తుంది. ఇంకా సింహం కోపానికి తట్టుకోలేక హ్మ్, బావిలో ఉన్న సింహాన్ని ఎలాగైనా చంపాలని చెప్పేసేసి ఎగిరి బావిలోకి దూకుతుంది. ఆ బావేమో చాలా లోతుగా ఉండడం మూలాన సింహము ఆ బావిలో దూకి చనిపోతుంది. అప్పుడు మన రాబిట్టు సంతోషంగా హమ్మయ్య! సింహం బాధ తప్పించుకున్నాము అని చెప్పి ఆ! హ్మ్. తిరిగి తన ఫ్రెండ్స్ వైపుకి ప్రయాణం చేస్తుంది. తర్వాత తిరిగి రాబిట్టు వాళ్ళ ఫ్రెండ్స్‌తో చేరి సుఖంగా చక్కగా అడవిలో ఇంకా చాలా రోజులు హ్యాపీగా క్యారెట్లు అవి తినుకుంటూ తన ఫ్రెండ్స్‌తో చక్కగా కడులపై చక్కగా ఆహ్, ఆహ్, స అడవిలో ఉంటుంది. సో, ఇంతకీ ఇప్పుడు మనము ఈ ఈ కథలో చెప్పే నీతి ఏంటంటే, ఈ సింహం ఉన్నది చూసారా మనది, నేను చాలా గొప్పదాన్ని, నాకన్నా గొప్పవాళ్ళు లేరు అని చెప్పేసేసి బాగా ఆహ్, గర్వంతో ఉంటుంది. మరి సింహము పెద్దదే, అడవికి రాజే కానీ నేనే గొప్ప అన్న గర్వం అన్నది మనకెప్పుడు ఉండకూడదు. ఆ! తర్వాత మన రాబిట్ చాలా చిన్నదైనా గూడా సమయస్ఫూర్తిగా ఉంటుంది. మనిషికి ఆలోచన అంటూ ఉండాలనమాట. ఫ్రెండ్స్‌తో చక్కగా ఆడుకుంటూ ఉంటుంది కలిసిమెలిసి. మంచి ప్రవర్తన కలది. సో, సడెన్‌గా సింహం అంత పెద్దది, ఆహ్, ఆహ్, సింహం అడవికి రాజొచ్చి తను తినాలనేసరికి తెలివితేటలుగా ఉపాయం ఆలోచించి ఆ సింహం యొక్క గర్వాన్ని ఇదిగా తీసుకుని ఆ సింహాన్ని హ్మ్. ఆహ్, అంటూ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. ఆ! సో, అందుకని ఎవరైనా కూడా ఆహ్,
పొగడ ఎవరైనా పొగడితే పొగిడితే దాని పొగడకి పొంగిపోవడం కానీ, కోపం వేస్తే కోపంతో ముందు వెనక తెలియకుండా ఆలోచన లేకుండా ప్రవర్తించడం కానీ అలా చేయకూడదు. చక్కగా ఆహ్, ఆహ్, శాంతంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా చక్కగా శాంతంగా ఉంటే మనకి సింహం లాంటి ట్రాప్‌లో పడకుండా ఉంటాము. సో, ఐ హోప్ మీకు కథ నచ్చిందనుకుంటాను. ఆహ్, సో, ఆహ్, మళ్ళా నెక్స్ట్ కథలో కలుసుకుందాం.